భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళుతున్నారు. భూపాలపల్లి పట్టణంలోని 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పూర్ణచందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజలను నేరుగా కలిసి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వారికి వివరించారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన వస్తుందని బీఆర్ఎస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్ తెలిపారు. 5వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కట్ల పూర్ణచందర్ గారి ప్రచారంలో మేమందరం కూడా తిరగడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ 5వ వార్డులో చాలా మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంచిగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ పట్టణాలకు మరి మున్సిపాలిటీలలో అభివృద్ధి అనేది జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయి మరి కనీసం చెత్తను తీసుకుపోయే పరిస్థితి లేదనేది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగే అటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో 5వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కట్ల పూర్ణచందర్ గారిని గెలిపించాలని సందర్భంగా మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఈ వార్డులలో తిరుగుతుంటే ఇక్కడ స్పందన మంచి పార్టీ విన కానీ ఇక్కడ గతంలో మరి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మరి ఈ నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించిండు. మరి చేసిరు కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అభివృద్ధి లేక మరి ఇక్కడ మరి అభివృద్ధి అనేది ఈ మున్సిపాలిటీలో కుంటుపడ్డది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే గెలిపిస్తామని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. 5వ వార్డును అభివృద్ధి చేయడానికే తాను ఎన్నికల బరిలోకి దిగినట్లు 5వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పూర్ణచందర్ తెలిపారు. కాంగ్రెస్ పాలకులు అభివృద్ధిని మరిచారని, తాను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. జనాలలో ఇంటింటి ప్రచారంలో తిరిగే భాగంలో కారు గుర్తుకు ఉన్న ఆదరణ ఎటువంటి పార్టీకి లేదు. అందరు ఎవరు చూడు కారు గుర్తుపైన మేము ఓటేస్తాము, మీరు ఇంటికి రాకండి, అవసరం లేదు, మాకు చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది, మాకు కాంగ్రెస్ ఎటువంటి అభివృద్ధి చేయలేదనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక డిపెండెంట్ ఉద్యోగాలు కానీ పెన్షన్స్ కానీ ఎవ్వి లేవు. ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్తోని మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము బీఆర్ఎస్ ఖచ్చితంగా ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఇంటిన ప్రతి పేరున వాళ్ళే చెప్పడం జరుగుతుంది. మన జిల్లా తరలింపుకై కాంగ్రెస్ అనేక కుట్రలు పడుతుంది. మనము ఈరోజు ఈ మున్సిపల్ ఎలక్షన్లో మనము బీఆర్ఎస్కు ఓటేసి చైర్మన్ మనం కైవసం చేసుకుంటేనే ఈ జయశంకర్ డిస్టిక్ అని చెప్పేసి ఇక్కడ ఉండడం జరుగుతుంది. మనం ఇట్లా మున్సిపల్ చైర్మన్ మనము దక్కించుకోకుంటే ఈ జిల్లాని ఇక్కడి నుంచి తరలించి అనేక విధాలైన అభివృద్ధికి మనము నోచుకోలేకపోతాము.